భారతంలో కిరాతార్జునీయం అనేటటువంటి ఒక ఘట్టంలో అర్జునుడు ఒక కిరాతకుడి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు అర్జునుడికి సందేహం వచ్చి ఆ కిరాతకుడిని తీక్షణంగా గమనించి చూస్తే వచ్చినవాడు కిరాతకుడు కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడిని గుర్తించి ఒక స్తుతి చేస్తాడు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసక దేవ నీదైవ తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు గర్మంబు విజ్ఞానమాధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచు నిన్ను భావింతు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానిపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహివాయుఖాత్మగ్ని సోమార్క తోయంబలం చేసి గావించి సంసార చక్రక్రియ యంత్రవాహుండవై ఆదిదేవ మహాదేవ నిత్యంబు అత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు చితక్రోధ రాగాది దోషులు యత్తాత్మలు యతీంద్రులు భవత్పాద పంకేరుహ ధ్యాన ఢిండీర ధారానుభూతిని సదా తృప్తులే నిత్యులే రవ్యయ భవ్య సేవ్య భవ భర్గ భట్టారక భార్గవాగత్స్య ఉత్సాది నానా ముని స్తోత్ర దత్తావధాన అలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులను సర్వగీర్వాణ గంధర్వులను సిద్ధ సాధ్యోర గేంద్ర సురేంద్రాదులను శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులేరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబులు ప్రసాదింపుము ఓ కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమః.